హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా హిందీ ఎగ్జామ్ని బాగా రాశారనుకుంటాను. యాక్చువల్లీ హిందీ నా సబ్జెక్ట్ కాదు, అందుకే దానికి సంబంధించిన గెస్ట్ పేపర్ని నేను ఇవ్వలేదు. తెలుగు గెస్ట్ పేపర్ మీరు చూసుకుంటే కనుక మీకు ఏదైతే నేను గ్రామర్ వదిలేసి రిమైనింగ్ అంతా కూడా లిటరేచర్ పార్ట్ చెప్పానో గెస్ట్ పేపర్ నుంచి ఎంత మీకు పేపర్లో రిజంబుల్ అయిందో మీరు క్లియర్గా చూసుకున్నారు. అండ్ సేమ్ అలాగే ఇంగ్లీష్ దగ్గర నుంచి రిమైనింగ్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ఇంగ్లీష్ అవ్వగానే మ్యాథ్స్ అయిన తర్వాత సైన్స్లో మళ్ళీ బోత్ పిఎస్సి ఎన్ఎస్ రెండు, దట్ ఈస్ బయాలజీ కూడా, లాస్ట్లో సోషల్. ఇక్కడ దాకా కూడా దానికి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇన్ టైంలో అందేలా చేస్తాను. అంటే ఎలా అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసి వస్తారో అది అవ్వగానే నెక్స్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన గెస్ట్ పేపర్ మీకు అవైలబుల్ ఉండేలా చూస్తాను. సో దట్ మీకు ప్రిపరేషన్ దానికి కానీ లేదా దాన్ని పర్ఫెక్ట్లీ రివైజ్ చేసుకుని రేపు ఎగ్జామ్కి రెడీగా ఉండడానికి కానీ ప్రాపర్లీ టైం సరిపోతుంది. క్లియరా? కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించిన గెస్ట్ పేపర్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీంట్లో మీకు ప్రతి రోమంలోనూ కూడా లిటరేచర్ దగ్గర నుంచి గ్రామర్ దాకా ప్రాక్టీస్ చేసుకోవడానికి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఒక్కొక్క దానిలో 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాను. వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ బోర్డ్ మోడల్ ప్యాటర్న్లోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది, కాబట్టి దాన్ని అలాగే రివైజ్ చేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి, డెఫినెట్లీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రెండోది, సార్ ఇంగ్లీష్ పేపర్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, లేదా హిందీ పేపర్ అప్పుడు చూసుకుంటే కనుక సార్ హిందీ పేపర్ ఇంకా ఇవ్వలేదు, అప్డేట్ ఇచ్చారా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నన్ను దీనిలో సింపుల్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా పనిచేస్తుందంటే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ అయినప్పుడు మనకి ఇంటిమేషన్ అందుతుంది. కాబట్టి ఎవరెవరైతే 10th క్లాస్కి సంబంధించిన స్టూడెంట్, ఆల్మోస్ట్ తెలుగు తీసుకుంటే కనుక 6,000 మందికి పైగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ నెక్స్ట్ క్లాస్ రాగానే మీకు ఇమీడియట్లీ అందుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి రాగానే మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ అప్లోడ్ అయిందా లేదా తెలియాలి అంటే మీకు నోటిఫికేషన్ కనుక ఆన్లో పెట్టుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసే రోజు పొద్దున్నే, అంటే ఎల్లుండి పొద్దున్నే మ్యాథ్స్కి సంబంధించిన గెస్ట్ పేపర్ని అప్లోడ్ చేస్తాను. మీరు ఎగ్జామ్ రాసి వచ్చేటప్పటికల్లా యూట్యూబ్లో మీకు దానికి సంబంధించిన వీడియో రెడీగా ఉంటుంది. రెండోది, ఈ ఇంటిమేషన్స్ అన్నీ అందడానికి మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. దానిలో కూడా మీకు క్లాసెస్ అప్లోడ్ అయినాయా లేదా అనేది మీరు దానిలో జాయిన్ అయ్యి దాన్ని కూడా చూసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్టే, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిలోకి వెళ్ళి వాట్సాప్ ఛానల్ని లింక్ని మీరు కనెక్ట్ అయితే, జాయిన్ అయితే కనుక దానిలో మీకు దీనిలో అందిన అప్లోడ్ అయిన క్లాసెస్ అన్నీ కూడా, ఇంటిమేషన్స్ అన్నీ కూడా క్లియర్గా అందుతాయి. క్లియరా? సో కొత్తగా వచ్చిన 10th క్లాస్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ని కనుక తీసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఇంగ్లీష్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. దీన్ని 3 పార్ట్స్లో విడగొట్టుకున్నట్టయితే కనుక ఫస్ట్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ మీద ఉంటాయి. అంటే మీకు పారాగ్రాఫ్స్ కానీ లేదా పోయమ్స్ కానీ ఇస్తాడు, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ రోమన్ కనుక వదిలేసినట్టయితే మిగతా రోమన్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. సో ఫస్ట్ దానిలో కనుక తీసుకున్నట్టయితే 2 మార్క్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ 10, రిమైనింగ్ రోమన్స్ అన్నీ కూడా 5 మార్క్స్. సో అలా 4 రోమన్స్ ఉంటాయి. ఇదో 20 + 10 30 కాంప్రహెన్సివ్ స్కిల్స్ మీద బేసే ఉంటుంది. ఇదంతా కూడా లిటరేచర్ పార్ట్ నుంచి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేటప్పటికల్లా గ్రామర్ పార్ట్ 40 మార్క్స్ వస్తుంది. దానిలో ఈచ్ సెక్షన్ని క్లియర్లీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా రైటింగ్ స్కిల్స్, దానిలో లెటర్ రైటింగ్ ఎలా ఉండాలి, డైరీ రైటింగ్ ఎలా ఉండాలి, స్క్రిప్ట్ రైటింగ్, దట్ ఈస్ పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా ఉండాలి, డేటా అనాలిసిస్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా లాస్ట్ సెక్షన్లో వస్తుంది. ప్రతి రోమన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు కొత్త కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సైమల్టేనియస్లీ పక్కనే మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి, దట్ ఈస్ నోట్స్ రాసుకోండి. లేదా ఏ చాప్టర్స్లో మీకు ఫస్ట్ దానిలో కాంప్రహెన్సివ్ రైటింగ్ కనుక తీసుకున్నట్టయితే పారాగ్రాఫ్ ఏ చాప్టర్ నుంచి ఇవ్వాలి లేదా పోయం ఏ చాప్టర్ నుంచి ఇవ్వాలో కింద కంపల్సరీ ఇవ్వాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆన్సర్ చేయండి. క్లియరా? నో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం ఫస్ట్ సెక్షన్తో. సో దీనిలో ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ సెక్షన్ దానిలో 1 to 5 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా ఒక్కొక్కటి మీకు 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా దీని నుంచి మీకు 10 మార్క్స్ వస్తాయి. దానికి సంబంధించిన ఫస్ట్ కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ చూసుకోండి. ఇది వచ్చేటప్పటికల్లా ద సర్మన్ అట్ ద బనారస్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్స్ని క్లియర్గా రాయండి. ఒక్కొక్క దానికి మీకు 2 మార్క్స్ వస్తాయి. క్లియరా? సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్
క్లియరా? సో క్లియర్ కట్గా కాంప్రహెన్షన్ చదువుకోండి అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన 5 క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ దీనిలో అదర్ చాయిస్ వచ్చేటప్పటికల్లా అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఫస్ట్ కాంప్రహెన్షను, అలాగే ఇది వచ్చేటప్పటికల్లా దీనికి సంబంధించిన సెకండ్ కాంప్రహెన్షన్ ద ఫస్ట్ ఫ్లైట్ దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రాపర్లీ చదివి దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్కి ప్రాపర్లీ ఆన్సర్ చేయండి. ఇదిగో దానిలో మిగిలిపోయిన 4 and 5 క్వశ్చన్స్ అండ్ వీటిల్లో 3, 4, 5 వచ్చేటప్పటికల్లా మల్టిపుల్ చాయిస్. జస్ట్ వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది టిక్ పెట్టి దాని ఆన్సర్ని కంప్లీట్లీ రాయండి, అంతే తప్ప ఏ అని రాసి వదిలేమాకండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 4th క్వశ్చన్ దానికి సి అనేది ఆప్షన్ అనుకోండి, 4th క్వశ్చన్ సి ఆప్షన్ రాసి సి ఆప్షన్ మొత్తం కంప్లీట్లీ రాయండి. దెన్ ఓన్లీ మీకు దానికి సంబంధించిన 2 మార్క్స్కి 2 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ అదే రోమన్కి సంబంధించిన 3వ పారాగ్రాఫ్ ఇది వచ్చేటప్పటికల్లా ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానే ఫ్రాంక్ దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది అండ్ దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయితే కనుక డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి. 3, 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా దే ఆర్ ఆబ్జెక్టివ్. క్లియర్లీ ఆన్సర్ని మెన్షన్ చేయండి. క్లియరా? సో దానికి సంబంధించిన 4, 5 క్వశ్చన్స్ మీకు ఓవరాల్గా ఇక్కడ మీకు 3 కాంప్రహెన్షన్స్ ఇచ్చాను ఫర్ ద ఫస్ట్ రోమన్, దట్ ఈస్ 1 దగ్గర నుంచి 5 క్వశ్చన్స్ దాకా కూడా వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? రేపు ఫస్ట్ రోమన్ దానిలో దట్ ఈస్ 1 దగ్గర నుంచి 5 దాకా రాసే క్వశ్చన్స్లో ఈ మూడిట్లో నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ది పోయం చూద్దాం. సో దీనిలో 6 to 10 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా పోయం ఇచ్చేస్తాడు ఒక శాన్జా మీకు, దాని మీద బేస్ అయ్యి 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో పోయం ఇచ్చేసాడు, దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 క్వశ్చన్స్ని జాగ్రత్తగా రాయండి. అండ్ దీనిలో కూడా మీకు ప్రాక్టీస్కి 3 శాన్జాస్ ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికల్లా ద డస్ట్ ఆఫ్ స్నో దగ్గర నుంచి స్టాంజాన్ ఇచ్చాను పోయం అండ్ దీనికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? నన్ను నిన్న కామెంట్లో ఎవరో తెలియజేశారు, సార్ మీరు బోర్డు మీద చెప్తున్నప్పుడు కాసేపు క్వశ్చన్ చెప్పిన తర్వాత పక్కకి జరగండి సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటాము సో దట్ అది మళ్ళీ మేము రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని. నేను ఈ కామెంట్ని విన్నాను. ఇక నుంచి చెప్పే ప్రతి క్వశ్చన్స్కి కూడా ఒక 2 seconds నేను పక్కకి వెళ్తాను సో దట్ నీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవైలబుల్గా ఉండేలాగా. క్లియరా? ఓకేనా? నెక్స్ట్ దానిలో సంబంధించిన 6 నుంచి దానికి 3వ పోయము దట్ ఈస్ ద టైగర్ ఇన్ ద జూ. దీని నుంచి అడిగే 5 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా ఈ 5 క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో కూడా తీసుకుంటే ఫస్ట్ 2 కూడా డిస్క్రిప్టివ్, మిగతా 3 వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్టివ్. కాబట్టి మీరు కనుక ఇచ్చిన పోయంని ప్రాపర్లీ రివైజ్ చేసినట్టయితే 5కి 5 ఆన్సర్లు ప్రాపర్లీ రాసేయచ్చు, 5కి 5 మార్క్స్ పడిపోతాయి. క్లియరా? ఇక్కడ దాకా క్లియర్ అన్న. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ 11 to 15 వచ్చేటప్పటికల్లా ఇవి సప్లిమెంటరీ రీడర్ నుంచి మీకు పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ అండ్ దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీంట్లో ద బుక్ దట్ సేవ్డ్ ద ఎర్త్ దీని దగ్గర నుంచి ఈ పారాగ్రాఫ్ని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ద వాల్ ద హంప్టీ డంప్టీ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్. దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను అంటే దీని మీద బేస్ అయ్యి మీకు 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. 11 దగ్గర నుంచి 15 క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా దాని మీద అడిగారు. ఇచ్చిన వాటిల్లో అన్నీ కూడా దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుందో చూసి ఆ ఆన్సర్ని కనుక పూర్తిగా రాసినట్టయితే మీకు దీంట్లో ఒక్కొక్క దానికి 1 మార్క్ వస్తుంది, టోటల్లీ 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇదే సప్లిమెంటరీ రీడర్ నుంచి ఇది సెకండ్ పారాగ్రాఫ్ ద మేకింగ్ ఆఫ్ ద సైంటిస్ట్ నుంచి అండ్ దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్లియరా? ఆ 5 క్వశ్చన్స్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికల్లా ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ దాని దగ్గర నుంచి పారాగ్రాఫ్ ఇచ్చాము అండ్ దాని మీద బేస్ అయ్యి ఈ 5 క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? అన్నీ కూడా మల్టిపుల్ చాయిసే, కరెక్ట్ ఆప్షన్. మల్టిపుల్ చాయిస్ ఇస్తేనే మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ, లేకపోతే మనమే రాయాల్సి వస్తే కనుక పారాగ్రాఫ్ నుంచి కంటెంట్ తీసి రాసేయచ్చు. వేరే మల్టిపుల్ చాయిస్ ఇస్తే
మీకు ఇచ్చే మూడు ఆప్షన్స్ పారాగ్రాఫ్లో ఉన్నట్టుగానే కనబడతాయి. కాబట్టి పారాగ్రాఫ్ని క్లియర్గా స్టడీ చేసి రాయాలి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక హింట్ ఇస్తున్నా. దీంట్లో ఏంటంటే సెక్షన్ బి కానీ సెక్షన్ సి కానీ మనం కంప్లీట్లీ క్వశ్చన్ చదవకుండా రాయలేం. వేరే సెక్షన్ 1 వచ్చేటప్పటికల్లా పారాగ్రాఫ్ మీద లేదా వాడిచ్చిన పోయం మీద మనకు గనక గ్రిప్ ఉన్నట్టయితే దాని నుంచి అడిగే 5 మార్క్స్ని ఈజీలీ గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళంగానే ఫస్ట్ 15 నిమిషాలు పేపర్ని చదవడానికి ఇస్తారు. కాబట్టి ఆ 15 నిమిషాల్లో అదర్ సెక్షన్స్ దగ్గరికి వెళ్లకుండా ముందు ఫస్ట్ సెక్షన్లో ఉన్న 5 పార్ట్స్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ది పారాగ్రాఫ్, రెండోది వచ్చేటప్పటికల్లా పోయం, 3, 4, 5 వచ్చేటప్పటికల్లా పారాగ్రాఫ్స్. వీటిని ప్రాపర్లీ చదివేయండి. సో దట్ ఏ చాప్టర్ నుంచి ఇచ్చాడు, పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు, అంటే ఏ సిచ్యువేషన్లో ఆ చాప్టర్ వచ్చింది, దాన్ని కనుక చదివేస్తే దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ కూడా మీరు నెక్స్ట్ ఆన్సర్ చేసేటప్పుడు తప్పులు పోకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ సెక్షన్ని మీరు కంపల్సరీ మ్యాక్సిమం 45 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అప్పుడే మీకు ఇంగ్లీష్ పేపర్ దానికి టైం సరిపోతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప 1.5 hours 2 hours కాంప్రహెన్షన్స్ని చదువుతూ రాస్తూ కూర్చుంటే కనుక ఇంగ్లీష్లో 100 out of 100 తీసుకురావడం కష్టమవుతుందన్న దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెయిన్గా లాంగ్వేజెస్ దాంట్లో టైంని మనం షెడ్యూల్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకేనా? రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు సెక్షన్ 1తోనే స్టార్ట్ చేయి. సెక్షన్ 1, సెక్షన్ 2, లాస్ట్లో సెక్షన్ 3 దగ్గరికి రా. మరి సెక్షన్ 1 ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి? 45 minutes ఇస్ ద మ్యాక్సిమం టైం. ఈ లోపు కంప్లీట్ అయిపోతే ఇంకా మంచిది. 45 minutes అయితే మాత్రం దాటకూడదు. క్లియరా? ఎందుకంటే లాస్ట్లో ఉండే రైటింగ్ స్కిల్ దానికి నువ్వు మ్యాక్సిమం 1 hour తీయగలగాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పేపర్ని డిజైన్ చేసుకోండి. ఇన్ టైంలో పేపర్ని కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇది మీకు కంటెంట్, దట్ ఈస్ రీడింగ్ స్కిల్స్ మీద. దీనిలో మీకు పై చార్ట్ ఇవ్వచ్చు లేదా టాబులర్ ఫామ్లో కంటెంట్ ఇవ్వచ్చు. దాన్ని స్టడీ చేసి దాని మీద బేస్ అయ్యి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మీకు సోషల్ మీడియా ఫ్యాక్ట్ షీట్ 20 నుండి 19 దగ్గర నుంచి 14 దాకా ఉండే వాటిల్లో ఇయర్ వైజ్ ఫేస్బుక్లో ఎంత ఉంది లేదా ఎక్స్లో ఎంత ఉంది, ఎంతమంది స్టడీ చేస్తున్నారు, ఇలా అన్నోన్ డేటా ఒకటి ఇస్తారు. అంటే దాని మీద బేస్ అయ్యి ఈ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టే దీంట్లో ఫస్ట్ది, సెకండ్ది డిస్క్రిప్టివ్ టైపు, మిగతా 3 వచ్చేటప్పటికల్లా ఎంసీక్యూ టైప్. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? అండ్ ఇదే మోడల్లో సెకండ్ డేటా, దట్ ఈస్ అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టము. దానిలో సంబంధించిన 5 కంట్రీస్, వేటిల్లో ఎన్ని కిలోమీటర్స్ని పాస్ అవ్వడానికి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది పాసెంజర్స్ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, దీని మీద డేటా ఇచ్చాము. అండ్ దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్ ఇదే దానిలో ఇది వచ్చేటప్పటికల్లా డిస్ట్రిబ్యూషన్, దట్ ఈ స్టూడెంట్ డిస్ట్రిబ్యూషన్ దానిలో ఎలా ఉంటుందనే దాని మీద డేటా ఇచ్చేసి ఇంజనీరింగ్ వైపు, మెడిసిన్ వైపు, టీచింగ్ వైపు, బిజినెస్ వైపు, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ వైపు టోటల్లీ ఎంతమంది స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ అటు మూవ్ అవుతున్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉంది, డేటా ఇచ్చారు. దాని మీద బేస్ అయ్యి క్వశ్చన్ వస్తుంది. క్లియరా? అవుట్ ఆఫ్ ద డేటా మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగరు. కాబట్టి అన్నీ కూడా డేటాలోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ప్రాపర్లీ మీరు ఆన్సర్ రాసేయచ్చు. క్లియరా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ది 17th క్వశ్చన్ కానీ తీసుకున్నట్టయితే అన్నోన్ పారాగ్రాఫ్ ఒకటి ఇస్తారు. కాకపోతే దీంట్లో నుంచి వాడు 5 స్టేట్మెంట్స్ వాడే ఇచ్చేస్తాడు. షఫుల్డ్ పద్ధతిలో ఉంటే వాటిని సీక్వెన్స్లో పెట్టాలి. అంటే ఏ సీక్వెన్స్లో అయితే పారాగ్రాఫ్లో డిస్కస్ చేయబడిందో అదే సీక్వెన్స్లో పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఇది. నెక్స్ట్ జంబుల్ అయిన ఈ 5 స్టేట్మెంట్స్ని కూడా మనం సీక్వెన్స్లో పెట్టాలి. క్లారిటీ వచ్చిందా? అలాగే సేమ్ ప్యాటర్న్లో ఇది దానికి సంబంధించిన సెకండ్ పారాగ్రాఫ్, ఇవి దానికి సంబంధించిన 5 స్టేట్మెంట్స్ జంబుల్డ్ పద్ధతిలో ఉన్నాయి, మనం సీక్వెన్స్లో పెట్టాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ కోసం ఇంకోటి ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది 3వ పారాగ్రాఫ్. క్లియరా? దీనికి సంబంధించిన 5 స్టేట్మెంట్స్ ఇవి. వీటిల్ని మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టాలి. పెట్టినందుకు మనకి 5 మార్క్స్ వస్తాయి. క్లియరా?
సో ఇలా మీకు ఓవరాల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి కాంప్రహెన్సివ్ రైటింగ్కి సంబంధించి. వాటిల్లో ఫస్ట్ దానికి 10 మార్క్స్, మిగతా వచ్చేటప్పటికల్లా 5 మార్క్స్, 20 మార్క్స్, టోటల్లీ 10+20 తీసుకుంటే కనుక 30 మార్క్స్ అయిపోతుంది. నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చేటప్పటికల్లా మీకు గ్రామర్ ఉంటుంది. క్లియరా? సో గ్రామర్ని చూసుకోండి. గ్రామర్ 18th క్వశ్చన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు ప్రతి దానిలో కూడా ప్రాక్టీస్ కోసం ఒక్కొక్క దానిలో 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. గ్రామర్ నేనే కాదు, ఏ ఫ్యాకల్టీ కూడా ఇదే ఇస్తారు అని చెప్పి దాన్ని మనం గెస్ చేయలేం. ఓకేనా? కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ కోసం, సో దట్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రోమన్కి సంబంధించి నువ్వు 3 క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు రేపు స్టేట్మెంట్ అక్కడ ఏమి ఇచ్చినా పర్టికులర్లీ దానికి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? దాంట్లో ఫస్ట్ కనుక తీసుకున్నట్టయితే 18th వన్ కంబైనింగ్ ద సెంటెన్సెస్. దీనిలో హూ, హూస్, హూమ్ వీటిని యూజ్ చేసి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ రెండింటిని కూడా మనం కంబైన్ చేసి రాయాల్సి వస్తుంది. ఫస్ట్ దానిలో కనుక తీసుకున్నట్టయితే మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఏ టీవీ షో ఆన్ కుకింగ్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ సింపుల్ స్టేట్మెంట్. షీ కుక్స్ వెరీ వెల్. ఈ రెండింటిని కూడా దేన్ని బేస్ చేసుకుని కంబైన్ చేయాలి? హూని బేస్ చేసుకుని కంబైన్ చేయాలి. అలా వాడు దేన్ని బేస్ చేసుకుని, ఏ సెంటెన్స్ని బేస్ చేసుకుని కంబైన్ చేయమంటున్నాడో మనకి అది కనబడాలి. అండ్ రాసిన తర్వాత మీరు ఆన్సర్ దాన్ని అండర్లైన్ కూడా చేయండి. సో దట్ మీరు యూజ్ చేశారు, రెండింటిని స్టేట్మెంట్స్ ఎలా మారింది అనేది క్లారిటీగా వస్తుంది. దానికి వచ్చే 2 మార్క్స్కి 2 మార్క్స్ వస్తాయి. క్లియరా? 2 మార్క్స్ 2 మార్క్స్ 2 మార్క్స్ 6 మార్క్స్ అనుకోమాకండి అన్న. 18th క్వశ్చన్ 2 మార్క్స్కి వస్తుంది. అది ప్రాక్టీస్ చేసుకోవడానికి నీకు 3 ప్రాక్టీస్ సెంటెన్సెస్ నేను ఇచ్చాను అంతే. ఓకేనా? ఈ 3 నుంచి ఒకటి వస్తుంది. ఇలా రివైజ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ 19th కనుక తీసుకున్నట్టయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, దట్ ఈస్ చేంజ్ ఆఫ్ వాయిస్ మీద ఉంటుంది. నో వాడు యాక్టివ్లో వస్తే మనం పాసివ్లో రాయాలి, పాసివ్లో వస్తే కనుక యాక్టివ్లో రాయాలి. ఫస్ట్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ పాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. కాబట్టి వీటిల్లో కూడా అంతే 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే రిపోర్టెడ్ స్పీచ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. దీనికి మీకు 2 మార్క్స్ వస్తుంది. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. క్లియరా? నెక్స్ట్ 21st కనుక తీసుకున్నట్టయితే ప్రిపోజిషన్స్ యూస్ చేసి రాయాలి. ఏ ప్రిపోజిషన్ వాడాలి అనేది 3 చాయిస్లు మనకి ఇస్తాడు. మనం ఆ ప్రిపోజిషన్ని వాడి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా మనం ప్రిపోజిషన్ని వాడిన తర్వాత మళ్ళీ రాయాలి. ఏ ప్రిపోజిషన్ని వాడారో దాన్ని అండర్లైన్ చేయండి. క్లియరా? దానికి సంబంధించి కూడా మీకు 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చాను. నెక్స్ట్ 22nd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఎడిటింగ్ ద పాసేజ్. గివెన్ పాసేజ్ని ఎడిట్ చేసి రాయాల్సి వస్తుంది. దానికి సంబంధించి మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాము. నెక్స్ట్ 23rd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యూజింగ్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఓకేనా? ఏ అండ్ ద ఏ ఆర్టికల్ యూజ్ అవుతుందో దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీరు ఆ స్టేట్మెంట్ని రాయాల్సి వస్తుంది. దీనిలో మీకు 2 ఇస్తాడు. అలా మీరు ప్రాక్టీస్ చేసుకునే ఓవరాల్గా 6 ఇచ్చాను. 6 జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వుడ్ యూజ్డ్ టు, ఈ రెండిట్లో వీటిని యూజ్ చేసి వుడ్ యూజ్డ్ టు ఈ రెండింటిని యూజ్ చేసి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ యొక్క యాక్షన్స్ని, రిపీటెడ్ యాక్షన్స్ని చేంజ్ చేసి రాయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి మీకు 2 ఓవరాల్గా 3 క్వశ్చన్స్ ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? సో పై 2 కూడా ఇవి 2 24th రోమన్ దానికి ప్రాక్టీస్కి ఇచ్చింది. నెక్స్ట్ 25th కనుక తీసుకున్నట్టయితే నాన్ మాడిఫైయర్స్ని యూజ్ చేసి రాయాలి. దీనిలో కూడా మీకు 2 మార్క్స్. దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు 2 ఇచ్చాను. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్ క్వశ్చన్. వాటిని రీరైట్ చేయాలి యూజింగ్ ద నాన్ మాడిఫైయర్స్. సో దానికోసం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చిన 3 క్వశ్చన్స్. ఇంకా 26th వచ్చేటప్పటికల్లా ఒక సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్కి మీరు ఇవ్వగలిగే సూటబుల్ అడ్వైజ్ ఏంటో చెప్పాలి. దీనికి ఒక్కొక్క దానికి మీకు 1 మార్క్ వస్తుంది. సో దానిలో కనుక తీసుకున్నట్టయితే మీరు ఇచ్చే ఒక అడ్వైజ్ రాయాల్సి వస్తుంది. ఒక్కొక్క దానికి 2 మార్క్, ఒకటే రాయాలి. కాబట్టి ఒక్కొక్క రోమన్ దానికి మీకు 2 మార్క్స్ వస్తాయి.
అది ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్లియరా? 3 సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 27th లాస్ట్లో వచ్చేటప్పటికల్లా మీకు పారాగ్రాఫ్ ఇచ్చేస్తాడు. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ దానిలో మీరు సినానియమ్స్ ఏవైతే అండర్లైన్ చేశాడో దానికి సంబంధించిన సినానియం పైన ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేసి ప్రాపర్లీ వర్డ్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్లో రాయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు మొత్తం పారాగ్రాఫ్ మొత్తాన్ని మళ్ళీ రాయమాకండి, ఓకేనా? ఫస్ట్ది కనుక తీసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అని ఇచ్చాడు. సో 27th క్వశ్చన్ ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా ద సన్ వాజ్ నౌ అసెండింగ్ ద స్కై, ఓకేనా? సో అసెండింగ్ అంటే ఏంటి? దీనిలో పై దానిలో కనుక తీసుకున్నట్టయితే డార్క్నెస్, కవర్డ్, క్లైంబ్ అప్, గ్రాడ్యువల్లీ, డిసెండింగ్, ప్రొజెక్షన్. అసెండింగ్ అంటే ఏంటి? ఇక్కడ అసెండింగ్ ద స్కై అంటే పైకి వెళ్తున్నాడు అని, కాబట్టి దానికి సంబంధించి కరెక్ట్ ఏమవుతుంది? క్లైంబ్ అప్. సో ఇక్కడ మీరు రాసేటప్పుడు ఏ ఆప్షన్ కింద దాని యొక్క సినానియం ఏం రాస్తారు? క్లైంబ్ అప్ అని రాస్తే సరిపోతుంది. క్లియరా? అలా మీరు టోటల్లీ 4 రాయాల్సి వస్తుంది, ఒక్కొక్క దానికి 1 మార్క్. సో టోటల్లీ ఇది మీకు 4 మార్క్స్ వస్తుంది. ప్రాక్టీస్ కోసం మీకు ఓవరాల్గా 3 ఇచ్చాను, ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 1 ఇచ్చాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి మూడింటిని కూడా. అలాగే 28th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా యాంటోనియం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన స్టేట్మెంట్కి కాంట్రరీ స్టేట్మెంట్, ఆపోజిట్ స్టేట్మెంట్ ఏమవుతూ ఉంటుంది దాన్ని చూసి రాయాలి. దీనిలో కూడా సేమ్ ప్యాటర్న్ మీకు ప్రాక్టీస్ కోసం 3 ఇవ్వడం జరిగింది. సో మూడింటిని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి, ఓకేనా? సో ఇలా సినానియమ్స్ నుంచి యాంటోనియమ్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా లాస్ట్లోకి వచ్చినట్టయితే 29th క్వశ్చన్. యాక్చువల్లీ ఇందులో రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఏదవుతుందో యూస్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ 3 ఇచ్చాడు చూడండి. సడన్, సడన్లీ, సడన్నెస్. అంటే ఇక్కడ వర్బ్ ఫామ్ వచ్చేటప్పటికల్లా సడన్, కాకపోతే అది ఏ టెన్స్లో యూజ్ చేయాలి, వెర్బ్ ఫామ్ని ఏ యూజ్ చేయాలో జాగ్రత్తగా చూసుకుని రాసుకున్నట్టయితే కనుక దీని నుంచి మీకు ఓవరాల్గా 2 ఇస్తాడు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కాబట్టి 2 రావడం జరుగుతుంది. క్లియరా? దీన్ని కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఓవరాల్గా 3 ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లోది 30th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. అంటే ముందు ఏది వాడాలి, తర్వాత లాస్ట్లో ఏది వాడాలి. ముందు వాడితే ప్రిఫిక్స్ అంటారు, లాస్ట్లో వాడితే సఫిక్స్ అంటారు. దానికి సంబంధించిన 3 క్వశ్చన్స్ అనమాట. ఇంకా లాస్ట్ 31. దీనిలో మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ రాంగ్ ఇస్తాడు. అది ఏది ఇచ్చారో దాన్ని ఐడెంటిఫై చేసి రాయాల్సి వస్తుంది. దీనికి కూడా మీకు 2 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనకి వొకాబులరీ ప్రాపర్ స్పెల్లింగ్ తెలిసి ఉండాలి. క్లియరా? దీనిలో కూడా 3 ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 32nd క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ డిక్షనరీ ఎంట్రీ. అంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని రాయాల్సి వస్తుంది. 2 మార్క్స్ దానికి ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, ఓకేనా? దీంతో మీకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 33rd కనుక చూసుకున్నట్టయితే ఫ్రేజల్ వర్బ్స్ని అండ్ ఇడియమ్స్ని ఐడెంటిఫై చేసి రాయడానికి. దట్ ఈస్ గివెన్ స్టేట్మెంట్లో మీకు ఏ ఫ్రేజల్ వర్బ్ వాడడం జరిగింది లేదా ఏ ఇడియం వాడడం జరిగిందో మీరు ప్రాపర్లీ రాయాల్సి వస్తుంది. దీని నుంచి కూడా మీకు 2 మార్క్స్ వస్తాయి. క్లియరా? ఇంకా లాస్ట్లో 34th కనుక వచ్చినట్టయితే వొకాబులరీ మీనింగ్ అనమాట. కరస్పాండింగ్లీ మీకు లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే 4 స్టేట్మెంట్ ఉంటాయి. బి దానిలో కనుక తీసుకున్నట్టయితే 4 మీనింగ్స్ ఉంటాయి. ఏ వర్డ్కి ఏ మీనింగ్ కరెక్ట్లీ సరిపోతుందో ఐడెంటిఫై చేయాలి. దీని నుంచి ఒక్కొక్క దాని నుంచి మీకు 1/2 మార్క్ అయితే టోటల్లీ 2 మార్క్స్ వస్తాయి. సో దానికి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అక్కడ ఒకటి ఇచ్చాను. అండ్ ఇవి 2 వచ్చేటప్పటికల్లా మిగతా 2 మ్యాచింగ్స్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సో అక్కడ దాకా కూడా మీకు 34th క్వశ్చన్ దాకా గ్రామర్ పార్ట్ వస్తుంది. సో అక్కడ దాకా మీకు వరుస పెట్టి రాసుకుంటూ వస్తే 40 మార్క్స్కి 40 మార్క్స్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడతో 70 అయిపోయినాయి. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికల్లా రైటింగ్ స్కిల్స్. వీటిల్లో మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఓకేనా? సో రెండిట్లో ముందు పేపర్లో ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ ఏది రాయగలరో జాగ్రత్తగా చూసుకోండి. ఏదైతే నేను పర్ఫెక్ట్లీ రాయగలనో తప్పులు పోకుండా ఫార్మాట్ నాకు ఏదైతే పర్ఫెక్ట్లీ తెలుసో, ఫర్ అన్ ఎగ్జాంపుల్
దీనిలో కనుక తీసుకున్నట్టయితే కాన్వర్జేషన్ రైటింగ్ ఒకటి ఉంటుంది, డైరీ రైటింగ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది. ఓకేనా, రెండిట్లో నీకు ఏది బాగా తెలుసు? బికాస్ కాన్వర్జేషన్ కనుక తీసుకున్నట్టయితే కాన్వర్జేషన్ మీకు ఓవరాల్గా 10 మార్క్స్కి ఇస్తాడు. ఏ ఇద్దరికి పర్సన్స్కి మధ్యలో కాన్వర్జేషన్ కూడా రాయాలో కూడా ఇస్తాడు. ఆ 2 స్టేట్మెంట్లో ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. అంటే టోటల్లీ మీరు 10 కాన్వర్జేషన్స్ రాయాలి. అంటే ఒక్కో పర్సన్ దగ్గర నుంచి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా 5 రెళ్ళు 10 స్టేట్మెంట్స్ వస్తాయి. సో ఇలా 5 కాన్వర్జేషన్స్ కంప్లీట్లీ మీనింగ్ఫుల్గా ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి దానికి తగ్గట్టుగా కనుక రాయగలిగితే 10 మార్క్స్ వస్తాయి. లేదు, రెండో పారాగ్రాఫ్ని జాగ్రత్తగా చదువుకోండి, దానికి సంబంధించిన డైరీ రైటింగ్ రాయండి. క్లియరా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ దానిలో ఈ కాన్వర్జేషన్ జరుగుతుంది బిట్వీన్ ఇవాన్ లామ్లో అండ్ నటాలియా. వీళ్ళిద్దరికి మధ్యలో మనం టోటల్లీ 5 స్టేట్మెంట్స్ రాయాలి, ఒక్కొక్కరికి 5 రెళ్ళు. సో దట్ ఈస్ కాన్వర్జేషన్ అంటే ఇద్దరికి మధ్యలో రాస్తాం కదా. సో ఇలాన్ లామో 5 స్టేట్మెంట్స్ చెప్పాడంటే కంపల్సరీగా నటాలియా దానికి 5 ఆన్సర్లు ఇచ్చి ఉంటుంది కదా. కాబట్టి ఓవరాల్గా ఇలా 5 కాన్వర్జేషన్స్ రాస్తే మనకి 10 మార్క్స్ వస్తాయి. క్లియరా? అలాగే సెకండ్ది, థర్డ్ది, ఇవి 3 కూడా కాన్వర్జేషన్ దానిలో ప్రాక్టీస్ కోసం మీకు ఇచ్చిన 3 క్వశ్చన్స్ జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఒకవేళ ఇది రాదు, డైరీ ఎంట్రీ నాకు ఫార్మాట్ ప్రాపర్లీ తెలుసు, దెన్ ఇవి 3 కూడా డైరీ ఎంట్రీకి సంబంధించినవి. కాబట్టి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. క్లియరా? నీకు రెండిట్లో ఏ ఫార్మాట్ అయితే పర్ఫెక్ట్లీ వచ్చో దాన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకో. రేపు ఎగ్జామ్లో వీటిల నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది, దాన్నే ప్రాపర్లీ ఫార్మాట్లో రాయి, 10 మార్క్స్ దానికి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కాన్వర్జేషన్కి కానీ లేదా డైరీ ఎంట్రీకి కానీ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 2 రాయాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదైతే నీకు పర్ఫెక్ట్లీ వచ్చో దాన్నే ప్రాపర్లీ రాయి. క్లియరా? నెక్స్ట్ 36th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే లెటర్ రైటింగ్కి అండ్ స్పీచ్ చెప్పడానికి మనం స్క్రిప్ట్ని ప్రిపేర్ చేయాలి. అండ్ దానికోసం రైటింగ్ కనుక రాసినట్టయితే, సో ఫస్ట్ ఏ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో లెటర్ రైటింగ్ ఉంటుంది. స్పీచ్తో కంపేర్ చేసుకున్నట్టయితే నేనైతే లెటర్ని, దీనిలో మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయి, ఒకటి ఫార్మల్ లెటరు, రెండోది ఇన్ఫార్మల్ లెటరు. 2 జాగ్రత్తగా రివైజ్ చేసుకున్నారనుకోండి, ఏ లెటర్ ఎవరికి రాయాలి అనేది అక్కడ మనకి స్టేట్మెంట్లో కంపల్సరీ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. కాబట్టి మనం క్లియర్లీ రాసే ఛాన్సెస్ ఉంటాయి. 10 మార్క్స్కి 10 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఫస్ట్ 3 కూడా లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం ఇచ్చింది. అండ్ అది కాకపోతే సెకండ్ది స్క్రిప్ట్, దట్ ఈస్ స్పీచ్ చెప్పడానికి స్క్రిప్ట్ రైటింగ్ రాయాలి. స్క్రిప్ట్ రైటింగ్ ఫార్మాట్ నాకు ప్రాపర్లీ వచ్చు అనుకుంటే కనుక దానికి సంబంధించి ఈ 2 ప్లస్ ఇది ఒకటి 3 ఇచ్చాను, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి ఫర్ ద స్క్రిప్ట్ రైటింగ్. క్లియరా? రెండోది, దీనిలో కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3వది డిస్క్రిప్షన్ రైటింగు లేదా పారాగ్రాఫ్ రైటింగు. డిస్క్రిప్షన్ రైటింగ్ వచ్చేటప్పటికల్లా నీకు సర్టెన్ సిచ్యువేషన్ చెప్పేస్తాడు, దానికి సంబంధించి క్లియర్ డిస్క్రిప్షన్ రైటింగ్ అంటే కంప్లీట్లీ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మొత్తం చెప్పాల్సి వస్తుంది. దానికి సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఈ 3 నుంచి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు నాకు డిస్క్రిప్షన్ రాదు, పారాగ్రాఫ్ రైటింగ్ వచ్చు, దట్ ఈస్ మీకు డేటా ఫామ్లో ఒకటి ఇస్తాడు. ఇట్ మే బి టాబ్లర్ ఫామ్లో ఉండొచ్చు, గ్రాఫికల్ ఫామ్లో ఉండొచ్చు. దాన్ని పారాగ్రాఫ్ రైటింగ్లోకి కన్వర్ట్ చేసి రాయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే, సో డేటా అబౌట్, దీనిలో టేబుల్ షోట్ ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ ఆఫ్ ద డిఫరెంట్ కార్ మేకింగ్ దాంట్లో ఇచ్చాడు. అలాగే దీంట్లో హిస్టోగ్రామ్ ఫామ్లో ఇవ్వచ్చు లేదా పై చార్ట్ ఫామ్లో ఇవ్వచ్చు. క్లియరా? అలా మనకి డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని పారాగ్రాఫ్లోకి కన్వర్ట్ చేసి మినిమం 3 పారాగ్రాఫ్లకి తగ్గకుండా ప్రాపర్లీ కనుక రాసినట్టయితే దానికి పడే 10 మార్క్స్కి 10 మార్క్స్ పడిపోతాయి. క్లియరా? నో ఈ సెక్షన్లో 30 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. రెండిట్లోంచి ఏది పర్ఫెక్ట్లీ వచ్చో చూస్ చేసుకుని దాన్ని రాయండి. క్లియరా? రెండోది 10 మార్క్స్ దానికి రాసేటప్పుడు ఇట్ మే బి లెటర్ రైటింగ్ అయ్యి ఉండొచ్చు, డిస్క్రిప్షన్ రైటింగ్ అయ్యి ఉండొచ్చు, లేదా లాస్ట్లో ఇచ్చే పారాగ్రాఫ్ రైటింగ్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ పేపర్ ఇటుపక్క 2 పక్కల ఫిల్ అయ్యేలాగా 4 పారాగ్రాఫ్లకి తగ్గకుండా రాసేలా చూసుకోండి. లెటర్ రైటింగ్ కనుక వచ్చినట్టయితే ఒక ఫుల్ పేజ్లో లెటర్ని క్లియర్గా రాసేలా చూసుకోండి. దాంట్లో లెటర్ రైటింగ్ దగ్గర రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లెటర్ ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు,
అంటే దేనికి సంబంధించి రాస్తున్నారు అంతా కూడా మన క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, దాన్నే రాయాలి. ఈవెన్ లాస్ట్లో యువర్స్ సిన్సియర్లీ అని చెప్పి పేరు రాసేటప్పుడు కూడా లెటర్ ఎవరు రాస్తున్నారో అతని పేరుని రాయాలి, అంతే తప్ప మీ పేరుని రాయకూడదు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. రెండోది ఫార్మల్ లెటర్స్ ఇస్తారు, ఇన్ఫార్మల్ లెటర్స్ ఇస్తారు. దీంట్లో ఫార్మల్ లెటర్స్ కనుక తీసుకున్నట్టయితే ఎడిటర్స్కి రాసేవి లేదా మీ ప్రిన్సిపాల్కి రాసేవి ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్. లేదు మన పేరెంట్కో లేదా ఫ్రెండ్కో బ్రదర్ అండ్ సిస్టర్స్కో రాసేదాన్ని ఇన్ఫార్మల్ లెటర్స్. రెండింటికి ఫార్మాట్స్ వేరియేషన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన గెస్ట్ పేపర్ మొత్తం ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ బేస్డ్ కాబట్టి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈరోజు రేపు కంప్లీట్లీ మీకు రివిజన్కి ఉంది కాబట్టి ప్రాపర్లీ రివైజ్ చేసుకున్నట్టయితే రేపు ఇంగ్లీష్లో 100/100 మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేది. ఇక నుంచి మనం నెక్స్ట్ మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనం వైపు అంటే ఈ స్టూడెంట్ బాగా చదివే స్టూడెంటా, కష్టపడే స్టూడెంటా, ఈ స్టాంపింగ్ ఫస్ట్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో జరిగిపోయింది. కాబట్టి నువ్వు లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఎక్కబోతున్నావు, అది ఎటు పక్కకి తీసుకెళ్తుంది అనేది ఇదే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ఎగ్జామ్స్లో ఎటు డీవియేషన్స్ పెట్టుకోకుండా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. రేపొద్దున 500+ స్కోర్ కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే మంచి ఇంటర్మీడియట్ కాలేజ్లో సీట్ని గెయిన్ చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ మీద బర్డెన్ తగ్గుతుంది అండ్ నీ చదువును కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? ఆల్ ద బెస్ట్ నాన్న.